గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రొఫెషనల్ రైవలరీ అనేది ప్రతి ఒక్కళ్ళ మధ్య ఉంటది గూడా. అది కొంతమంది మధ్య పాజిటివ్‌గా ఉంటది. కొంతమంది మధ్య నెగెటివ్‌గా ఉంటుంది. సో, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు నిజంగా వాళ్ళని మనం ప్రొఫెషనల్ రైవల్స్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే రామోజీరావు గారు చాలా అందనంత స్థాయిలో ఉండేవాళ్ళు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏంటంటే ఒక మీడియం లెవెల్ ఒక పత్రికని, ఒక మీడియాని నడుపుకుంటూ ఉండేవాళ్ళు. సో, అండ్ అలాగే రామోజీరావు గారి జర్నీ చూసుకున్నా, రాధాకృష్ణ గారి జర్నీ చూసుకున్నా సరే, రామోజీరావు గారు ఆల్రెడీ టాప్‌లో ఉన్నప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఇంకా జర్నలిస్ట్‌గా వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో, వాళ్ళిద్దరి మధ్య నిజంగా ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఎంతుందో నాకు తెలీదు గానీ, ఈ మధ్య రామోజీరావు సంస్మరణ సభని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చేసినప్పుడు, దాన్ని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కొంతమంది కూడా క్వెషన్ చేశారు. సో, వాళ్ళతో పాటు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా పాట పాడుతా ఉన్నారనమాట. ఇది ప్రభుత్వానికి చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక ఇండివిడ్యువల్‌ది గదా! ఆ ఇండివిడ్యువల్‌ని ప్రభుత్వాన్ని ఎందుకు భుజానేసుకోవటం? ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ వాదనని నేను కూడా ఏకీభవిస్తున్నానన్నట్టు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే అది అంటే మనందరం గూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు డబ్బులనంతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళకి అనుంగ సభ్యులకి దోచిపెట్టారంటున్నాము. సో, ఈరోజు చంద్రబాబు గారు కూడా చేస్తుంది. అంటే ఒక రామోజీరావు లాంటి ఒక పత్రికాధినేతను గావచ్చు, అంటే ఆయన సంస్కర్తగా నేనెప్పుడూ ఆయన కాదనను. ఆయన మన ఆంధ్రప్రదేశ్‌కి చేసిన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువుంది. మనకెప్పుడు వరదలొచ్చినా, ఏమొచ్చినా సరే, ఆయన ఒక గవర్నమెంట్ లాగా లీడ్ తీసుకొని అక్కడ హౌసెస్ కట్టిచ్చేవాళ్ళనమాట. మనం కర్నూలులో చూసాం, రాజమండ్రిలో చూసాం, అలా చాలా చోట్ల చూసాం. సో, ఆయన్ని ఒక బిజినెస్ మ్యాన్ కన్నా చాలా ఎక్కువగానే చూడాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్‌లోకి మనం చెప్తే, ఒక బిజినెస్ మ్యాన్‌కి ప్రభుత్వం ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వటము? ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి సంస్మరణ సభ చేయటం ఎందుకు? ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ కాదా మీరు ప్రభుత్వంలో ఉన్నారని? ఎందుకంటే ఆయన మీకు సపోర్ట్ చేసాడు కాబట్టి, ఆయన మీకు గొప్ప కావచ్చు. దాన్ని మీరు ఇండిపెండెంట్‌గా చేసుకుంటే బాగుండేది. ఒక ఇండివిడ్యువల్‌గా చేసుకుంటే బాగుండేది. ఒక ప్రభుత్వంగా చేసి తప్పు చేశారేమో అంటున్నారు. మీరేమంటారు సార్ దానికి? నా ఉద్దేశంలో ఇదైతే ఖచ్చితంగా తప్పు కాదు. చెయ్యొచ్చు. చేయకూడదనేం లేదు. చాలా విషయాల్లో ఇలాంటివి జరిగాయి గూడా. ఆ విషయం గూడా మనం ఒకసారి గుర్తు జేసుకోవాలి. ఇప్పుడు క్రికెట్‌లో ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చారండి. హుహు. క్రికెట్ అనేది ఒక ప్రైవేట్ ఆట. గవర్నమెంట్ ఆట గూడా గాదది. క్రికెట్ దా బోర్డ్ అనే దాన్ని ఒక దీన్ని ప్రైవేటు సంస్థ కిందనే ఉందది. ఆ క్రికెట్ ఆటలో మరి ఇండియా తరపున ఆడిన ఆటగాళ్ళు కప్పు తీసుకొచ్చారనుకోండి. వాళ్ళందరినీ సన్మానించి మరి ఒక్కొక్కళ్ళకి పలానా పోస్ట్ అనో లేపోతే పలానా చోట భూమనో ఎందుకిస్తున్నారు జెప్పండి? ఎందుకిచ్చారు అయన్నీ? ఇవ్వొచ్చా మరి ఇలా పోలిస్తే? హుహు. అసలు రాజకీయాల్లో కూడా ఈ కౌన్సిల్ అనేది గాని, రాజ్యసభ అనేది గాని ఎందుకొచ్చింది? రాజ్యసభ అంటే రాజుల కాలం నుంచి వచ్చే వాళ్ళని అందులో కూర్చోబెట్టి గౌరవించటానికి గాదు. ఈ ప్రజల్లో ఉన్న వాళ్ళనే కొంతమంది రాజకీయంగా మనలేని వాళ్ళు గాని, అలాగా ఆ ఉద్దేశాలు లేనిగా వాళ్ళు గాని కొంతమందుంటారు. కానీ వాళ్ళ జ్ఞానం అనేది ఈ దేశానికో, ఈ రాష్ట్రానికో మనకవసరం అనుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఈ కౌన్సిల్‌లో గాని, రాజ్యసభలో గాని పెట్టుకుంటాం. అందుకనే ఏ బిల్ అయినా సరే లోక్‌సభలో గాని, అసెంబ్లీలో గాని పాస్ అయిన తర్వాత ఇటు కౌన్సిల్‌కో, అటు రాజ్యసభకో ఎందుకెళ్ళి అక్కడ కూడా చర్చ ఎందుకు జరిగేది? మేధావుల మేధోమథనంలో నుంచి ఏదైనా ఒక విషయం బయటకొస్తే చాలా ఉపయోగకరమైన అంశాలు బయటకొస్తాయి కాబట్టి ఇలాగా రాజకీయాల్లో గెలవలేని వాళ్ళని గాని ఇలా పోటీ చేసి ఈ ఈ పరిస్థితులన్నిటిని దాటుకుని రాజకీయ పరంగా ఉపయోగపడే వాళ్ళని గాని ఏం, మనం తెలుసుకోలేం కాబట్టి వాళ్ళని గౌరవార్థం తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెడతారు లేదా కౌన్సిల్లో కూర్చోబెడతారు వాళ్ళ మేధస్సుని మనం వాడుకుందామని. మరి కౌన్సిల్‌లో గాని, రాజ్యసభ వీటిలో గాని చూసామంటే మరి టీచర్స్ ఉన్నారు. టీచర్స్‌లో నుంచి కూడా ఒక వ్యక్తి ఎమ్మెల్సీ ఎలా అవ్వగలుగుతున్నాడు చెప్పండి? మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వ్యక్తి ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చునా? ఏం లేదు కదా! ఆ ఆ ప్రొఫెషన్‌లో నుంచి కూడా వచ్చిన వాళ్ళని కొంతమందిని మనం గౌరవిస్తాం. వాళ్ళ వాళ్ళ మేధస్సును కూడా మనం వాడుకుంటామని. అలాగనే సాంఘిక పరంగా ఉన్న ఈ సమాజంలో ఉన్న మేధావులని గౌరవించటం ఈ గవర్నమెంట్‌కి ఒక యాక్చువల్‌గా చెప్పాలి అనంటే ఒక శుభసూచకం లాంటిది. ఇలాంటి గౌరవార్థం కొన్ని చేయాల్సి వస్తాయి. ఎలాంటివైనా సరే. అవి చేస్తే తప్పేమీ లేదు. అందులో రామోజీరావు
అనే ఒక వ్యక్తి ఎంత స్థాయిలో నుంచి మొదలై ఎక్కడికి వచ్చాడు, ఏం చేశాడు అనే దాన్ని మనం తీసి పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రామోజీ వల్ల కలిగిన ఉపయోగం కానీ మిగతాది ఏదైనా ఉంది అనే దాంట్లో ఎంతవరకు జరిగింది, ఆయన్ని గౌరవించటం తగునా తగదా అనే విషయాన్ని మనం ఒకసారి ఆ, మొత్తం బేరీజ్ వేసుకుందాం. ఈనాడు పత్రిక విలువలు, ఏది ఒక పాత్రికేయ విలువలు అంటే ఎలా ఉండాలి అనే దాంతో నడిచింది. వాళ్ళు కేవలం దాని గురించే కాదు, సామాజిక పరమైన విలువల్ని, సాంస్కృతిక పరమైన విలువల్ని, ఇంకా భాషాపరమైన విలువల్ని, వీటన్నిటిని పెంపొందించడం కోసం బాగా కృషి చేశారు. వాళ్ళ కార్యక్రమాల్లో చూడగలుగుతాం, ఈటీవీలో వచ్చే న్యూస్లో మనం చూడగలుగుతాం. మిగతా వాళ్ళ దగ్గర ఏం లేదు, అదేం లేదుగా. విచ్ఛిన్నంగా వికృతంగా తయారైపోయింది, ఎలా పడితే అలాగైపోయింది. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడిస్తూ ఉన్నారు. ఉచ్చారణ పోయింది. పెళ్ళి, లా, అళ, లా, లా గుడిస్తే లీ, ఆ కింద అళ ఒత్తిస్తే లీ, పెళ్ళి అనే దాన్ని పెళ్ళి చేసేశారు. ఇప్పుడు పలకటం కూడా రావటం లేదు. యారా లావాల్లో ఉన్న లాని వాడేయటం మొదలు పెట్టేశారు. పెళ్ళి, పెళ్ళి, రెండిటికి ఎంత తేడా ఉంది అనే విషయాన్ని కూడా మరి ఈటీవీ కను ఈనాడులో ఉన్న భాషా విలువలకి, మిగతా పాత్రికేయ భాషా విలువలకి తెలిసిపోతుంది కదా. ఇంతే కాకుండా రామోజీ అనేది ఒక శిఖరం అనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రామోజీరావు ఒక కిరీటంలో మణిశిఖ లాంటి వాడు. ఆయన్ని గౌరవించటం కోసం ఆయన చనిపోయినప్పుడు జరిగిన ఒక సంస్మరణ సభ. ఇదేమన్నా ప్రతి సంవత్సరము తిప్పి 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 మళ్ళీ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు రాజకీయాల్లోకి కొంతమంది వ్యక్తులు వస్తారండి. వాళ్ళు వచ్చి సీఎంలు అవుతారా, పిఎంలు అవుతారా, ఇంకేమవుతారో అవి తీసి పెట్టేసేస్తే వాళ్ళు వరదనం తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా వాళ్ళందరికీ గవర్నమెంట్ మరి వాళ్ళ శిలా విగ్రహాలు పెడుతుంది ఎందుకు? ఏం చేయని పెడుతున్నారు? రామోజీరావుని ఒక ప్రైవేటు వ్యాపారస్తుడిగా చూడటం అనేది తగదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, తెలుగు భాషకు కానీ, తెలుగు సంస్కృతికి కానీ, తెలుగు సంఘానికి కానీ ఖచ్చితంగా పాటుపడిన వ్యక్తి అనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అల్లూరి సీతారామరాజు మనకి స్వాతంత్రం తీసుకురాకపోయి ఆ స్వాతంత్రానికి జరిగిన సమరంలో ఆయన పాల్గొని ఉండొచ్చు, కానీ ఆయన వల్ల రాలేదు కదా. కానీ మనం ఆయన గౌరవిస్తున్నాం ఎందుకు? ఆయనకు ఉన్న ఉద్దేశాన్ని. కేవలం అల్లూరి సీతారామరాజే కాదు, భగత్ సింగ్ కావచ్చు, అసలు భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్న స్వాతంత్ర సమర యోధులు మొత్తాన్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? అలాగా స్వాతంత్ర సమర యోధులు కాలంలో ఉన్న వాళ్ళు, దాంట్లోకి పాలు పంచుకున్న వాళ్ళందరికీ ఆ తర్వాత రైళ్లలో కానీ బస్సుల్లో కానీ ఫ్రీగా ప్రయాణాలు ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఇస్తున్నారండి ఇవన్నీ? వాళ్ళని గౌరవార్థం ఇస్తారు. ఒక మనిషిని గౌరవించటానికి ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని అన్డౌటెడ్గా అందరూ మూసుకొని కూర్చోవాలి. మనకి రాజకీయ పరమైన విభేదాలు వాళ్ళతో ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక ఇష్యూ చేద్దామని, మనకి కాంపిటేటర్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోటి మనం ఇష్యూ చేద్దామని ఏ రోజు అనుకోకూడదు. అయినా కూడా మరి రామోజీరావు ఏం తక్కువ వాడేం కాదు కదా. భారత ప్రభుత్వమే ఆయనకు పద్మవిభూషణ బిరుదిచ్చి గౌరవించింది. ఆ గౌరవాన్నైనా సరే మరి గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన సంస్మరణ సభ పెడితే ఏంటి తప్పు అని అడుగుతున్నా నేను. భారత ప్రభుత్వం పద్మవిభూషణ ఎందుకు ఇచ్చింది? దానికి గల కారణం ఏంటి? వీళ్ళందరూ గొప్ప వ్యక్తులనే కదా. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఒక సంస్మరణ సభ పెడితే ఏం జరిగింది? ఇప్పుడు ఆయన బ్రతుకుండగానే తీసుకొచ్చి ఆయనకి శాలువాలు కప్పి ఆయనకేమో కోట్లు కోట్లు డబ్బులు ఆయన చేతిలో ముట్టబెట్టి మూలగ పెట్టడం లేదండి. ఆ మనిషి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన మనిషిని మనం గుర్తించుకొని ఆయన చేసిన మంచి పనులు వీటన్నిటిని ఒకసారి స్మరించుకోవడానికి, ఆయన మరికొంతమందికి ఆదర్శవంతంగా ఉండటానికి మన తరపున ఏం ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాన్ని తప్పు పట్టే అవకాశం లేనే లేదు.
దాన్ని తప్పు పట్టే అవకాశం లేనే లేదు. దాన్ని అసలు ఎవరు తప్పు పట్టకూడదు. కానీ దరిద్రం, దుశ్చర్య తప్పు పడుతూ ఉన్నారు. ఇక దానికి చేయగలిగేది ఏం లేదు. ఏ మనిషినైనా సరే ఇప్పుడు ఆ బీజేపీ ఈ అందున ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వంలోకి రావడానికి చేసినప్పుడు జరిగిన ప్రయత్నాల్లో కావచ్చు, వచ్చిన దగ్గర నుంచి కావచ్చు, గాంధీని, నెహ్రూని ఎంత అవమానిస్తున్నారో మనం చూసాం. వాళ్ళు కూడా స్వాతంత్ర సమర యోధులే, వాళ్ళు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. అట్లాంటి ఒక దుశ్చర్యని ఇక్కడ ఆ, పెంచి పోషించటం కోసం కొంతమంది తయారైపోయారు. వాళ్ళందరితోటి ప్రభావంతో మరికొంతమంది అదే మాటలు మాట్లాడితే దానికి ఇక ఎవరు అర్థం చెప్పలేరు. కానీ రామోజీరావు సంస్మరణ సభ పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ఖచ్చితంగా ఒక మంచి పనే. ఆ విషయం అయితే అందరూ గుర్తుంచుకోవాలి. డెఫినెట్గా సార్. అంటే మీరు అన్నట్టు ఏంటంటే సొసైటీకి ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో డెఫినెట్గా రామోజీరావు గారిది సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. ఏంటి, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషనే కాకుండా సమాజంలో ఒక సంఘ సంస్కర్తలాగా, అలాగే మన తెలుగు భాషని కాపాడటంలో కావచ్చు, అలాగే ఎవరికైనా అవసరమైనప్పుడు సాయం చేయటం కావచ్చు, మనం వరదలప్పుడు ఇటప్పుడు ఇలా చాలా ఆటలు చూసామన్నమాట. సో డెఫినెట్గా ఆయన్ని మాత్రం సంస్కరించుకోవటం మనందరి బాధ్యతగానే మనం భావిస్తాము. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళకున్న ప్రొఫెషనల్ రైవలరీని వీటిలో బయట పెట్టమన్నది కూడా వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలండి మనం. కేవలం ఈ రామోజీరావు అనే కాకుండా ఇంతకు ముందు చాలా మంది రచయితలు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు గురజాడ అప్పారావు గారినే తీసుకోండి. ఆయన ఎందుకు గౌరవిస్తోంది ఈ రోజుకి భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? ఆయన ఏముందయ్యా, పేపర్ మీద 4 కోడి గెలికినట్టు గెలికేసిన కొన్ని కొన్ని రచనలు చేశాడు అంతేగా అని అంటే ఏమంత శోభస్కరంగా ఉంటుందా? అవును. సంఘ సంస్కర్త, విధవా వివాహాలు చేయటంలో ముందున్నాడు. ఆయన రాసిన ప్రతి రచనలోనూ అలాంటి వాటినే మనం ఎక్కువగా గుర్తుంచుకొని వాటన్నిటినీ మనం తర్వాత కాలంలో ఎన్నోసారి నాటకాలు వేసాం. దాన్ని గుర్తుంచుకొని ఈ మన ఆంధ్ర ప్రభుత్వం కూడా గురజాడ అప్పారావు అని అంటే ఒక వాల్యూ పెట్టింది. మిగతా వాళ్ళందరికి కూడా ఎన్టీ రామారావు వచ్చి ఒకప్పుడు ఆ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఆ దాని మీద అందరికీ శిలా విగ్రహాలు ఎందుకు పెట్టించాడు? ఆ, ఆ, నన్నయ్య కావచ్చు, తిక్కన కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి వల్ల ఏమిటి ఉపయోగం అని అడిగితే ఎవరేమన్నా చెప్పగలుగుతారా? ఎవరేం చెప్పలేరు. కానీ చేయవలసిన అవసరం ఉంది, మనం గుర్తుంచుకోవాలి. భావి తరాలకి మనం ఒక ఒక సద్బోధ చెయ్యాలి అని అంటే మహామహులు అయిన వ్యక్తుల యొక్క సంస్మరణలు కానీ, వాళ్ళ శుభ సూచికలను కానీ, వాళ్ళని భావితరాలు గుర్తుంచుకునేటట్టుగా చేయటానికి ఉన్న చిహ్నాలను కానీ మనం చేయవలసిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఆయన శిలా విగ్రహం పెట్టినా కూడా తప్పు లేదు. నా నా పర్సనల్ ఒపీనియన్ నేను చెబుతున్నా. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వీళ్ళకి మాత్రమే కాదు, అంబేద్కరు, గాంధీ వీళ్ళకే కాదు, అలాంటి వ్యక్తులైన ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులను కూడా గుర్తుంచుకోవని వాళ్ళకు కూడా ఒక విగ్రహం పెడితే తప్పేం లేదు. కానీ వాళ్ళ సంస్మరణ సభ దగ్గరికి వచ్చేసి రాజకీయాలు చేయదలుచుకున్నారు. అందులో వేరే నోషన్స్ అన్నిటినీ, వాళ్ళకున్న వేరే రకమైన ఉద్దేశాలు అన్నిటినీ అందులో చొప్పించదలుచుకున్నారు అని అంటే ఈ జాతికి పట్టిన కర్మది. అంతవరకే చెప్పగలుగుతాం. ఇలాంటి ఈ కర్మలతోటి భావితరాలు నాశనం అయిపోతాయి. మీ ఉద్దేశాలని, మీ దురుద్దేశాలని రెండింటినీ మడిచి మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.